నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? నేను ఇవాళ ఒక పెద్ద మోసం గురించి చెప్దాం అనుకుంటున్నా అండి. నేను ఎన్నో మోసాలు చూశాను, కానీ ఇలాంటి మోసం చూడలేదు. కట్టప్ప బాహుబలికి చేసిన మోసం కన్నా అతిపెద్ద మోసం చేసింది ఎవరో కాదు, మనందరి ఫేవరెట్ డైరెక్టర్ శేఖర్ కమ్ల గారే. ఎలా అంటారా? చెప్తా వినండి. హ్యాపీ డేస్ ఈ సినిమాకి ఆయనే డైరెక్టర్. ఈ సినిమా చూడని వాళ్ళు, నచ్చని వాళ్ళు ఉండరు. ఈ సినిమా మొత్తం బీటెక్ లైఫ్ చుట్టూనే తిరుగుతుంది. అమ్మాయిలు, అబ్బాయిలు, లవ్, సీనియర్స్తో గొడవలు, ట్రిప్స్, సాంగ్స్. అబ్బో, సినిమా చూసిన తర్వాత ఒకటే రియాక్షన్, అసలు బీటెక్లో జాయిన్ అయితే ఇంత కలర్ఫుల్గా ఉంటుందా? లైఫ్ ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చా? ఏదో ఒకటి చేసి ఇంటర్ అవగానే బీటెక్లో జాయిన్ అయిపోదాం అని ర్యాంక్స్ రాకపోయినా జాయిన్ అయిన వాళ్ళు ఎంతమందో. జాయిన్ అయ్యాక తెలిసింది బీటెక్ లైఫ్ హ్యాపీ డేస్లో చూపించినంత హ్యాపీగా ఉండదని. ఇలా నాకు తెలిసి ఆ సినిమా చూసి బీటెక్లో జాయిన్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక జనరేషన్ మొత్తాన్ని మాయ చేసి మోసం చేసేసారు మన కమ్ముల గారు. ఫైనల్గా దానివల్ల మనకి ఏం అయిపోలేదు అనుకోండి, హ్యాపీగానే సెటిల్ అయ్యాం. కానీ అంత కలర్ఫుల్గా చూపించి ఎంత మోసం చేసావు కమ్ముల మామ అని అనుకోని రోజు లేదు అప్పట్లో. ఏంటి, కొంపతీసి మీకు ఇలాగే అనిపించిందా? అయితే కామెంట్స్లో చెప్పండి. ఉంటా అండి. ఇట్లు మీ రలంగ్ మోహయ్య.